చిన్న సమ్మర్ హాలిడేస్ ఇచ్చారంటగా, ఎంజాయ్ చేయకుండా ఏంది డల్ గా కూర్చున్నా? అవును బాబాయ్, బోర్ కొడుతుంది, బయటకు వెళ్దాందా? సమ్మర్ లో నీకు బోర్ కొట్టకుండా ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చానా. దీనిలో నువ్వు 120+ ఎక్స్పెరిమెంట్స్ అయితే చేసుకోవచ్చు. దీనిలో నీకు 2 యూజర్ మాన్యువల్స్ అయితే ఇస్తారు. ఈచ్ ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలో గైడెన్స్ ఇస్తారు. దాని ప్రకారం నువ్వు ఎక్స్పెరిమెంట్లు అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు ఒక టూల్ కిట్ ఇస్తున్నారు, కొన్ని ఫుడ్ కలర్స్, కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఇస్తున్నారు ఎక్స్పెరిమెంట్ పర్పస్. ఏ ఎక్స్పెరిమెంట్ కి ఏ ఇంగ్రీడియంట్ యూస్ చేయాలో అక్కడ మాన్యువల్ లో క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తారు. దాన్ని బట్టి నువ్వు ఎక్స్పెరిమెంట్లు అయితే చేసుకోవచ్చు. దీనిలో ఎలాంటి ఆర్ట్స్ కెమికల్స్ అయితే ఉండవు. పిల్లలకి బర్త్డేకి గిఫ్ట్ గా ఇవ్వచ్చు, వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేస్తారు. ఇంట్రెస్టింగ్ గా అయితే ఉంటాయి ఎక్స్పెరిమెంట్లు. ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే ఇక్కడ ట్యాక్స్ లో ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. లేదా మన ఛానల్ బయోలో కూడా ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. తీసుకున్న 4-5 ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత నీ మేధాశక్తి గట్టిపడి అభివృద్ధి చెందిద్ది. సరే బాబాయ్, నీ మేధాశక్తిని పరీక్షించడానికి ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్తావా? స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎథికల్ హ్యాకింగ్ లో టాపర్ రా నేను. బాగానే సారీ ఏ క్వశ్చన్ అయినా అడుగు, చిటికలో సమాధానం చెప్పేస్తా. క్లాస్ లో టీచర్ ఒక సబ్జెక్ట్ చెప్తారు, కానీ స్టూడెంట్స్ ఏమో 6 సబ్జెక్ట్స్ చదివి పాస్ అవ్వాలి. ఇది ఎక్కడ నయం బాబాయ్? సమాధానం చెప్పు. చెప్పురవి, సమాధానం చెప్పు. అంటే అది ఇప్పుడు నువ్వు నేర్చుకుంటున్న సబ్జెక్ట్స్ హిందీ అవ్వచ్చు, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, ఇవన్నీ నీకు ఎప్పుడొకప్పుడు ఉపయోగపడతాయి లైఫ్లో. ప్రతి సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే ఆ స్కిల్స్ నీ లైఫ్లో ఎప్పుడొకప్పుడు ఉపయోగపడతాయి. దీనికి మనం చాలా రకాలుగా ఆన్సర్స్ చెప్పొచ్చు. అన్ని ఆన్సర్స్ చెప్తే నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతావు, కాబట్టి మన సబ్స్క్రైబర్స్ని అయితే అడుగుతాను. ప్లీజ్ ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సరిపోయారు ఇద్దరును. ఫన్నీ ఆన్సర్సే ఉండాలి కామెంట్ సెక్షన్లో.